హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో రిక్షా తొక్కి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము బర్మాకి వెళ్తున్నాం. అదేనండి, బర్మా రెస్టారెంట్కి వెళ్తున్నాం. బట్ బిఫోర్ దాట్, ఎ షార్ట్ గ్లింప్స్ ఆఫ్ నాలెడ్జ్ సిటీ ఇన్ హైదరాబాద్ వేర్ దిస్ రెస్టారెంట్ ఈస్ లొకేటెడ్. Actually, Knowledge City is an IT park, but when you come here, it doesn't feel like it is an IT park, as you see lot of restaurants. Unlike in an IT park, where you need a company access to enter, you can enter inside if you are visiting to have food at any of these restaurants. Right now, we have entered from gate number 3 for Bర్మా restaurant. పిల్లలతో వీడియో షూట్ చేయడం అంటే ఎంత కష్టమో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. చూడండి, మావాడు అసలు కెమెరా గడ్డుస్తూనే ఉన్నాడు. I will not keep you waited any further. Let us move on to the restaurant now. సమోసా సూప్ వచ్చేసింది. సమోసాలో సూప్ వెరైటీగా ఉంది కదా, ట్రై చేద్దాం. సమోసాలో సూప్ అన్నారా నేను? సూప్లో సమోసా కదా. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. సూప్కి సమోసాతో తింది చాలా బాగుంది కదా, సూపర్ ఉంది. బాగుంది. సో నెక్స్ట్ కాఫీ లైమ్ సూప్, కాఫీ లైమ్ కూలర్. సో ఇది ఎలా ఉంది చూద్దాం. బాగుంది. యాక్చువల్గా నాకు ఒకటే అంటే, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఇక్కడ రేట్స్ ఎక్కువ ఉన్నా నాకు ప్రాబ్లం లేదు, కానీ క్వాంటిటీ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. చూస్తున్నాను కదా, చాలా తక్కువ ఉంది. అదొకటే నా అబ్జర్వేషన్ ఇప్పుడు దాకా. కానీ టేస్ట్ వైజ్ అయితే బాగుంది. చాలా సూప్ ఎలా ఉంది అయ్యా? స్పైసీగా ఉంది, కానీ మీరు ఫినిష్ చేస్తున్నావు అంటే చాలా బాగుంది. నీకు నచ్చిందా? అహాన్ కూడా అడుగుదామా. ఎలా ఉంది అహాన్? సూపర్ ఉంది, సూపర్ గా. సో స్టార్టర్ ఐటమ్గా మేము షారెడ్ బ్రోకలీ అండ్ స్మోక్ బర్మీస్ చీజ్ తెప్పించాము. అది కాసేపటి ఎలా ఉంటుందో చెప్తాము. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా నైసీగా ఉంది ఇక్కడ. సో ఇది చీజ్ మీరు చూసుకోవచ్చు. ఇది బ్రోకలీ సాస్లో డిప్ అయిన బ్రోకలీ ఎలా ఉంటుందో. చాలా ట్యాంగీగా ఉంది, స్పైసీ లేదు కానీ ట్యాంగీ ఉంది బాగా. బాగుంది. స్మోక్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. స్మోక్ బాగా తెలుస్తుంది. ట్యాంగీనెస్ ఇంకా స్మోకీనెస్ బాగుంది. రైస్ నూడిల్స్ తెప్పించుకున్నాం. ఇంకా వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో అంటే ఇంకా వేరియంట్స్ హక్కా నూడిల్స్తో ఉంది, ఉండాన్తో ఉంది, అండ్ రైస్ నూడిల్స్. మేము రైస్ నూడిల్స్ ప్రిఫర్ చేసాం. సాస్ ఎలా ఉంది? కోకోనట్ మిల్క్ చేశారు. సో చాలా క్రీమీగా చాలా బాగుంది. So Ayan, how is the Burmese fried rice? Do you like it? Yes. Is it spicy? No. Okay. Is it excellent or good or bad? Not excellent? Okay. సో మా బర్మీస్ ఫ్రైడ్ రైస్ కూడా టేస్ట్ చేస్తుంది. మామూలు ఫ్రైడ్ రైస్ లాగా ఉందా లేకపోతే ఫ్రైడ్ డిఫరెంట్? రైస్ లానే ఉంది, కానీ ఇందులో బఠానీ వేసాను. నేను ఎప్పుడు ఫ్రైడ్ రైస్లో బఠానీ వేయడం చూడలేదు. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, కానీ నార్మల్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో బాగా మెక్కేసి వచ్చాం ఇప్పుడు బర్మా ఫుడ్, బర్మీస్ ఫుడ్. కానీ చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. సో స్పైసీనెస్ అంత లేదు, బాగా మరి బాగానే ఉంది, మైల్డ్గానే ఉంది. మేబీ అంటే ఎక్కువ స్పైసీనెస్ అడిగితే వాళ్ళు చేస్తారేమో, కానీ మేమైతే అంత స్పైసీ వద్దని చెప్పాము. నాకు యాక్చువల్గా కొంచెం డల్గా అనిపించిన ఐటెమ్ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ లానే ఉంది, అంత టేస్టీ కూడా లేదు యాక్చువల్లీ. మిగతా ఐటమ్స్ చాలా బాగున్నాయి. నాకు ఆ డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ కుజిన్ తింటున్న ఫీలింగ్ వచ్చింది. బేసిక్గా నూడిల్స్ బాగా నచ్చింది. ఇంకా స్టార్టర్స్ ఇందా చెప్పినట్టు యాక్చువల్ క్వాంటిటీ తక్కువ అనిపించిన, మెయిన్ కోర్స్లో క్వాంటిటీ బాగానే ఇచ్చారు. ప్రైసెస్ బాగానే హై ఉన్నాయి. ఏదో ట్రై చేద్దామని వచ్చాము ఒకసారి, మేబీ నెక్స్ట్ టైం వస్తాం లేదా డౌటే, కానీ ట్రై చేయొచ్చు, వన్ టైం ట్రై చేయొచ్చు. జస్ట్
డబ్బులు పక్కన పెట్టేసుకొని వచ్చి ట్రై చేయండి, తర్వాత బిల్ కట్టేసి వెళ్ళిపోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ద ఫుడ్ వాస్ గుడ్, ambience was okay. I mean, I didn't see any Burmese kind of ambience or any different ambience actually. And serving and all was good actually. Everyone came, they were asking, and also it was pretty fast as well. So all good. Rating wise, I'll give maybe 4 out of 5 from me. Me too. 4 out of 4 out 5. of 5. Yeah, that's our rating. It's cold. So bye everyone. Bye. Bye.